లకు విజయవాడకు భక్తులు పోటెత్తారు. దీంతో వారికి ఆహారం, మంచినీరు, పాలు, ఇతర నిత్యావసరమైన పదార్థాలు అందిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్పంచుకుంటున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. కృష్ణా పుష్కరాలకు వస్తున్న భక్తుల్ని ఎండలు అల్లాడించేస్తున్నాయి. దాహం తట్టుకోలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాదిగా వస్తున్న భక్తులని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసింది. లక్షలాది వాటర్ ప్యాకెట్లని అలాగే మజ్జిగ ప్యాకెట్లను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం అయితే కనుక మనం పద్మావతి ఘాట్లోని మజ్జిగ పంపిణీ చేసే ఒక స్టాల్ దగ్గర మనం ఉన్నాం. దీనంతా కూడా ప్రభుత్వం ఉచితంగా సప్లై చేస్తుంది. లక్షలాది ప్యాకెట్లు మనకు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక డిమాండ్ని బట్టి ఈ ప్యాకెట్లు తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ ప్యాకెట్ల పంపిణీ ఎంతవరకు ఉంటుంది, ఎంతమంది భక్తులు దీన్ని తీసుకుంటున్నారనే విషయానికి సంబంధించి ఎన్ని వరకు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది? నిన్న ఒక్కరోజు పద్మావతి ఘాటు, కృష్ణవేణి ఘాటుకి సంబంధించి 1,50,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఈరోజు టార్గెట్ 2 లక్షలు చూస్తున్న ఫ్లోటింగ్ పాపులేషన్ బట్టి ఈ రోజున సీఎం గారి ఆదేశాల మేరకు కృష్ణవేణి, పద్మావతి ఘాట్లో 2 లక్షల వరకు ఈ రోజున డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఉదయం 10ంటికి మొదలుపెట్టాం. ఇంకా ఈ యొక్క బటర్ మిల్క్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ వరకు దీన్ని 5 వరకు దీన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దీన్ని ఇట్లాగే కొనసాగించడం జరుగుతుంది. ఒక ప్యాకెట్ ఇస్తున్నారా, అవసరం తగ్గట్టు ఇస్తారా? అవసరాన్ని తగ్గట్టు ఇస్తున్నాం. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే 2 ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే భక్తుల యొక్క రద్దీని, భక్తుల అవసరాన్ని బట్టి ప్యాకెట్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఎండ మాడిపోతున్న సమయంలో ఈ మజ్జిగ అందించడం కూడా పట్ల భక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు ఇప్పటికే సఫిషియెంట్గా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉంటే వడదెబ్బ తగలకుండా ఉండడానికి వైద్యుల సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. మనకి చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే కనుక ప్రతిరోజు కూడా దగ్గర 8 లక్షల ప్యాకెట్లను ఇక్కడ డంప్ చేస్తారని తెలిసింది. ఏదైతే ఇటు పద్మావతి ఘాట్ కావచ్చు, లేకపోతే కృష్ణవేణి ఘాట్ కావచ్చు, లేకపోతే దుర్గా ఘాట్ కావచ్చు, లేకపోతే బస్టాండ్, ఈ రైల్వే స్టేషన్, మొత్తం ఈ 6 పాయింట్ల వద్ద పెద్ద ఎత్తున మజ్జిగని సప్లై చేస్తున్నారు. ఏదైతే మధ్యాహ్న సమయంలో ఉచితంగా మజ్జిగని ఈ అధికార యంత్రాంగం ప్రభుత్వం అందజేయడంతో దీని మీద ఇక్కడ ఈ పాయింట్ల వద్ద కూడా రద్దీ పెరుగుతోంది పెద్ద ఎత్తున. అంటే మంచినీళ్ళ కన్నా మజ్జిగ చల్లగా ఉండడం, అందున వేడి చేయకుండా ఉండడానికి ఆరోగ్యానికి మంచిది కావడంతో ఈ మజ్జిగ ప్యాకెట్ల కోసం ఈ ప్రజలు కూడా ఎగబడుతున్నారు. కెమెరా పర్సన్ షణ్ముఖ్తో దత్తు, భారత్ టుడే, విజయవాడ.